హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు దానికి ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలి అంటే వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బెస్ట్ హోటల్ కావాలి అంటే వెంటనే గూగుల్కి వెళ్ళి బెస్ట్ హోటల్ నియర్ బై మీ అని చెప్పి వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి చాలా రకాలుగా హోటల్ కనిపిస్తూ ఉంటాయి. బట్ టాప్అప్లో వచ్చిన వాటిని మనం ముందు పిక్ చేసుకుంటూ ఉంటాం అండ్ దాని రేటింగ్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి అవన్నీ సెర్చ్ చేసుకొని. బట్ ఇలా టాప్అప్లో రావాలి అన్నా లేదా ఒక లిస్ట్ అనేది ఏర్పాటు కావాలి అన్నా ఒక బిజినెస్కి మార్కెటింగ్ అనేది ఎంతవరకు అవసరం? నిజంగా అవసరం అంటారా బిజినెస్కి మార్కెటింగ్ అనేది? ఇలా చేసుకుంటేనే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుందా లేదా? అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి అండ్ మెయిన్ థింగ్స్ ఏమేం కావాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఒక బిజినెస్ని ఏర్పాటు చేసుకున్నాము అంటే అది ఎప్పటికీ కూడా గ్రోత్ అవ్వదు. నలుగురికి తెలిస్తేనే 4 చేతుల మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి అలా ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అన్నీ తెలిసిన ఐడిఎం స్మార్ట్ టెక్ CEO సాన్విక గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. యా, అంటే ముందుగా నేను అసలు మా వాళ్ళందరూ చాలామంది బిజినెస్లు చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మార్కెటింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? చాలామంది బిజినెస్ ఓనర్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇంటీరియర్ కానీ లేదంటే వాళ్ళ ప్రోడక్ట్స్ పైన కానీ ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ మార్కెటింగ్ వచ్చే వరకు ఫెయిల్ అయిపోతారు. సో మార్కెటింగ్ లేకపోతే ఆ బిజినెస్ అనేది లాస్ అయిపోతాం. ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టినా సరే డిజిటల్ మార్కెటింగ్ లేదంటే సోషల్ మీడియా మార్కెటింగ్ పైన ఒక 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ అవసరమా అన్న వరకు అయిపోతారు. సో అలా చేయడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ సర్వీస్ గురించి కానీ చాలా మందికి తెలీదు. ఎగ్జాంపుల్, ఒక బ్యానర్ వేశారనుకోండి, వాళ్ళ ఆఫీస్ ముందు కావచ్చు, షాప్ ముందు కావచ్చు, అక్కడ వెళ్తున్న చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే దాని గురించి తెలుస్తుంది. కానీ ఇంకా అవుట్ ఆఫ్ సిటీ కావచ్చు, ఏరియా కావచ్చు, వాళ్ళందరికీ తెలియాలి అంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ త్రూనే అవుతుంది. ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరమైనా కంపల్సరీ ఫేస్బుక్ యూజ్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం అండ్ యూట్యూబ్, గూగుల్ సెర్చ్. సో వీటన్నిటిలో కూడా మన బిజినెస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీ అవసరం అండి. ఓకే, అంటే నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్లోనే ఇప్పుడు సోషల్ మీడియాని పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ చేపించే వాళ్ళతో ఇలా రకరకాలుగా పిక్ చేసుకుంటారు కదా. నార్మల్గా ఏది బెస్ట్ అంటారు? ఎందుకంటే ఎవరిని నమ్మాలి ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో డబ్బులు వస్తున్నాయి కదా చేసేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏది బెస్ట్ అంటారు? అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్ బట్టి, ఇన్ఫ్లుయెన్సర్ బట్టి మన ప్రోడక్ట్ క్వాలిటీ బాగుందనుకోండి, అక్కడ మనం ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్ కూడా అలానే ఉండాలి. లైక్ వాళ్ళ ఎలాంటి బ్యాడ్ నెగిటివ్ పర్సన్ అయి ఉండొద్దు. సో దానివల్ల మన ప్రమోషన్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, మన బిజినెస్ క్వాలిటీ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళపైన నెగిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, మనం వాళ్ళతో ప్రమోషన్ చేయించుకోవడం వల్ల మన బ్రాండ్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది. అండ్ సోషల్ మీడియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగే కాకుండా యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సర్టెన్ అమౌంట్ మనం ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి ఇచ్చి, సో బ్యాక్ ఎండ్ క్యాంపెయిన్స్ అని ఉంటాయి, మనము అమౌంట్ ఒక 500,000 అలా పేమెంట్ చేస్తూ ఉంటే మనం టార్గెట్ ఆడియన్స్ని డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళతో డైరెక్ట్ వాట్సాప్ త్రూ కావచ్చు, కాల్ బటన్ ఇలాంటి ఆప్షన్స్తో మనం కనెక్ట్ అవ్వచ్చు మన క్లయింట్స్ని. సో వాళ్ళ ఫీడ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కంపల్సరీ మన బిజినెస్ కూడా డౌన్ అయిపోతుంది అంటే. ఎందుకంటే రూపాయి వస్తుంది కదా చేసేద్దాం, దాంతో మనకెందుకు, మనం ఏమైనా వాడుతున్నామా చేస్తున్నామా అనుకునే ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళందరినీ బీట్ చేసి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఫేస్ చేయాలి అంటే ఖచ్చితంగా 2 to 3 times కంపల్సరీ రీచెక్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం, లేదంటే ఆ ప్రోడక్ట్స్ని కొనడం. కానీ ఆ ఏ పర్సన్ మనకు ప్రమోట్ చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్ ఆ బ్రాండ్ని. ఎగ్జాంపుల్గా తన పైన బాగా నెగిటివిటీ ఉంది, మనం ప్రమోషన్ ఇస్తే ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ బ్రాండ్ కావచ్చు, వాళ్ళ నుంచి వస్తుందంటే వాళ్ళ పైన ఎంత నెగిటివ్ ఉందో ఆ ప్రోడక్ట్ పైన కూడా అంతే ఎఫెక్ట్ పడుతుంది. అప్పటిదాకా ఉన్న పాజిటివిటీ కూడా మొత్తం పోతుంది. అండ్ నార్మల్గా మార్కెటింగ్ స్కిల్స్ కానీ లేదా సేల్స్ కానీ, సో
వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం బెటర్ అంటారా, లేదా ఇలా మార్కెటింగ్ చేసుకుంటే బెటర్ అంటారు? ఏది బెటర్ అసలు? డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మనము బిజినెస్ స్టార్ట్ చేయగానే డైరెక్ట్ మన ప్రోడక్ట్ కొనండి అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళొద్దు, లీడ్కి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన ప్రోడక్ట్ క్లయింట్కి ఎలా యూజ్ అవుతుందో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం లీడ్కి వెళ్తే వాళ్ళకు కన్వర్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ తీసుకోండి, కొనండి, మా ప్రోడక్ట్ బాగుంటుంది అన్నప్పుడు అది ఎలాంటిది ఏంటన్నది మీకు తెలీదు, నమ్మకం చాలా తక్కువ ఉంటుంది. సో ఒకవేళ నేను బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేశాను అనుకోండి, దీనివల్ల మీకు ఇది యూజ్ అవుతుంది, ఇలా ఉంటుంది అన్న ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే తరువాత మనం లీడ్కి వెళ్ళాం అనుకోండి 100%, 99% కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడున్న బిజినెస్ ఓనర్స్ ఏంటంటే కొంతమంది ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేసినా నాకు ఈ రోజు నుంచే సేల్ అయిపోవాలి, ఇమ్మీడియట్గా సేల్ అయిపోవాలి అన్న కాన్సెప్ట్లో ఉంటారు. అంటే ఆఫర్స్ ఇస్తుంటారు, 1 రూపీకే శారీ, 1 రూపీకే చున్నీ, ఇలాంటివి చూస్తుంటాం, కేజీ సేల్స్. అవి ఎక్కువ రోజుల వరకు ఉండవు, వస్తుంది కానీ ఒక 1 వీక్ 1 మంత్. ఆ తర్వాత ఆ బ్రాండ్ అవేర్నెస్, వాళ్ళ క్వాలిటీ అవన్నీ చూసుకొని ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. బ్యాడ్ ఉంది అనుకోండి, గుడ్ ఉంది అనుకోండి, గుడ్. ఎన్ని రోజులు రూపాయలతో గడిపేస్తాం, తర్వాత ఎట్లాగో చేంజ్ అవుద్ది, మనిషి బ్రెయిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నార్మల్గా ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాలి అనుకుంటున్నప్పుడు నాకు ఆ ఏరియాలో ఉన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఎలాంటి టిప్స్ అంటే ఏం చెప్తారు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే పర్సన్కి? ఆ అక్కడ ఉన్న పీపుల్స్ నేచర్ ఏందన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనం వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టేసాము, అసలు ఆ బిజినెస్ లోకల్ స్టోరీ లోకల్కి సంబంధించింది అనుకోండి, వాళ్ళకి అది నీడ్ ఉందా లేదా, ఆ ప్లేస్ కరెక్ట్ అయినా కాదా, అక్కడికక్కడ ఎంప్లాయీస్ వస్తారా లేరా, అదంతా కూడా మనము బ్యాక్ ఎండ్ అంతా చూసుకొని ఆ కరెక్ట్ అయిన ప్లేసా కాదా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ ప్లేస్ కరెక్టే, మనకి ఎంప్లాయీస్ వస్తారు, చుట్టుపక్కల ఉన్న జనాలకు మన సర్వీస్ అవసరం పడుతుంది అనుకుంటే మనము ఆ ప్లేస్ని ఎంచుకోవాలి. తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే మనము బిజినెస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ గూగుల్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. మ్యాపింగ్ అంటారు, లేదంటే గూగుల్ మై బిజినెస్ అంటారు, లేదంటే లోకల్ లిస్టింగ్స్ అని నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ లిస్టింగ్ని క్రియేట్ చేసి మన సర్వీస్ ఏంటి, మన ప్రోడక్ట్స్ ఏంటి, మన అప్డేట్స్ కావచ్చు, అండ్ వెబ్సైట్ కావచ్చు, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ కూడా మనము క్రియేట్ చేయాలి. చేయడం వల్ల ఎవరైనా నియర్ మై, నాది డెంటల్ క్లినిక్ అనుకోండి, సో బెస్ట్ డెంటల్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు నేను కస్టమర్స్కి విజిబుల్ అవుతాను. దానివల్ల నాకు వాకింగ్స్ ఎక్కువ వస్తాయి అండ్ కాల్స్, ఎంక్వైరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఒక బిజినెస్ ఓనర్ గూగుల్ లిస్టింగ్ని ఎలా క్రియేట్ చేసింది వదిలేయడం కాకుండా దానికి ఎస్ఈఓ అన్నది ఎస్ఈఓ అనేది చేస్తూ ఉండాలి. అంటే కీవర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అన్నిటికీ ఈ గూగుల్ మై బిజినెస్కి చేసామనుకోండి, మన విజిబిలిటీ బట్టే కదా మనకు కాల్స్, వాకింగ్స్ అనేటివి వస్తుంది. టాప్ లిస్టింగ్లో ఉండడం ఇంపార్టెంట్. అంటే అది కంటిన్యూషన్ డైలీ చేయాలి. ఇప్పుడు ఇంకొక డెంటల్ వాళ్ళకు కూడా కంపల్సరీ వాళ్ళకు కూడా టాప్ లిస్టింగ్ రావాలి, వాకింగ్స్ రావాలని ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ టాప్ లిస్టింగ్ రాగానే ఆపేస్తారు. ఎస్ఈఓ నా టాప్ లిస్టింగ్ వచ్చింది కదా అవసరమా అన్నట్టు ఆపేస్తారు. అది ఆపేగానే వాళ్ళ కాంపిటీటర్ క్యాచ్ చేసేసుకొని తను టాప్ లిస్టింగ్ వచ్చేస్తారు, ఆటోమేటిక్గా తిన డౌన్ అయిపోతుంది అకౌంట్. సో సేమ్ ఎస్ఈఓ అనేది కంటిన్యూ ప్రాసెస్. మన బిజినెస్ ఉన్నన్ని రోజులు మనం ఎస్ఈఓ చేస్తుండాలి. అందులో అప్డేట్స్ అండ్ మనం డైలీ చేసే యాక్టివిటీస్, ప్రోడక్ట్స్, మన క్లయింట్స్ నుంచి వచ్చే రివ్యూస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా నమ్ముతాం వీటిని? జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకుంటే మనం టాప్లో ఉన్న వాళ్ళని పిక్ చేసుకోగానే ఫస్ట్ థింగ్ మనం చేసేది రివ్యూస్. అంటే అవి జెన్యూన్ రివ్యూస్ కదా, క్వాలిటీ బ్యాడ్ ఉందని, లేదంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ రూడ్గా బిహేవ్ చేశారని, ఇలాంటివన్నీ కామెంట్స్ చదివే మనం వెళ్తాం. సో కంపల్సరీ గూగుల్ మై బిజినెస్కి రివ్యూస్ కూడా ఇంపార్టెంట్. దాని నుంచి మనకు జెన్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఇప్పుడు మీరు చెప్పిన రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు గూగుల్లో పేజ్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేదా సోషల్ మీడియా త్రూ వెళ్ళడం కానీ, మీరు ఇప్పుడు చెప్పిన జిఎంబి అని చెప్పారు కదా పర్టికులర్గా, ఇదే ఎందుకు వాళ్ళకి మెయిన్ పాయింట్ అవ్వాలి, వాళ్ళు హైలైట్ అవ్వడానికి? ఇంతకుముందు నేను మీతో డిస్కషన్ చేసినప్పుడు ఒక చిన్న సెలూన్, ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ అయిపోయింది, తనకు సెలూన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో తన పేరెంట్స్ నుంచి కొంచెం అమౌంట్ తీసుకొని ఒక సెలూన్ అనేది డెవలప్ చేసుకుంది. తన గురించి అందరికి తెలియాలి, చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ పీపుల్స్ అందరికీ అక్కడ ఒక బిజినెస్ పార్లర్ అనేది వచ్చింది, ఆఫర్స్ ఉన్నాయని తెలియాలి. గూగుల్ యాడ్స్కి వెళ్ళాలి, లేదంటే ఇన్స్టెంట్గా మనకు కస్టమర్స్ రావాలంటే సోషల్ మీడియా యాడ్స్ త్రూ వెళ్ళాలి. సో స్టార్టింగ్ కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సోషల్ మీడియా కానీ గూగుల్ యాడ్స్ పైన కానీ. డైలీ మనం 500, 1000 అలా పెట్టుకుంటూనే వెళ్ళాలి. మనం అమౌంట్ ఆపేసి ఆటోమేటిక్గా క్లయింట్స్ కూడా ఆగిపోతారు. డైలీ ఇవ్వాలి. అదే మనము గూగుల్ మై బిజినెస్ అకౌంట్కి SEO చేయడం వల్ల లాంగ్ టర్మ్ వరకు మనం టాప్ లిస్టింగ్లో ఉంటాం. అండ్ క్లయింట్స్ కూడా మన పైన ఒక ట్రస్ట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, ఏది స్పాన్సర్డ్ యాడ్, ఏది ఆర్గానిక్గా టాప్ లిస్టింగ్లో ఉన్నది అన్నది వాళ్ళకు ఐడియా వచ్చేసింది. సో గూగుల్ మై బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది కస్టమర్స్ సోషల్ మీడియా యాడ్స్ రన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు మన ప్రోడక్ట్ ఏందని. సో మన ఆఫీస్ ఉందా, మనకు వేర్ హౌస్ ఉందా, లేదంటే మనకు షాప్ ఉందా అనేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. సో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు మన లిస్టింగ్ని చూస్తారు వాళ్ళు. దాంట్లో ఉండే రివ్యూస్ కావచ్చు, లేదంటే మనం జెన్యూన్ ప్రోడక్ట్స్ కూడా మనం అందులో ఇస్తాం. కాబట్టి మెయిన్ పిల్లర్ మనకు గూగుల్ మై బిజినెస్ అవుతుంది. మనకు కంపల్సరీ ప్రతి ఒక్క బిజినెస్కి గూగుల్ మై బిజినెస్ ఇంపార్టెంట్. అంటే ఎలా నమ్మొచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రకరకాలుగా చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక డెంటల్ గురించి చెప్పారు. డెంటల్ అంటే ఓపెన్ చేయగానే డాక్టర్లే డైరెక్ట్ బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళ హాస్పిటల్కి సంబంధించి. అలాంటిది ఇప్పుడు జిఎంబి అని చెప్పారు కదా, సో దాన్ని ఎలా మనం నమ్మొచ్చు? ఇక్కడ మనకు డైరెక్ట్ అక్కడ విజిట్ అయిన పేషెంట్స్ కానీ లేదంటే కస్టమర్స్ కానీ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా రివ్యూస్ని లీవ్ చేస్తారు కదా, అక్కడ ఖచ్చితంగా రివ్యూస్ని ఇస్తారు. బ్యాడ్ ఉంటే బ్యాడ్ ఇస్తారు, గుడ్ ఉంటే గుడ్ ఇస్తారు. సో రివ్యూస్ అన్నది క్లయింట్ చేతిలోనే ఉంటుంది. సో దాన్ని మనం ట్రస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అక్కడికి. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ప్యాకర్స్ గురించి చెప్పారు. సో వాళ్ళు మనం గూగుల్లోనే ఓపెన్ చేస్తాం, గూగుల్లోనే మనకు కనిపిస్తుంది, ఫోన్ చేస్తాం, పేమెంట్ చేస్తాం, రిటర్న్ మళ్ళీ అసలు ఫోన్ లిఫ్ట్ చేసిన అలాంటివి చాలా ఉన్నాయి. రీసెంట్ టైంలో ఒక 6 months బ్యాక్ నుంచి 2CR బిజినెసెస్ని గూగుల్ రిమూవ్ చేసింది. అంటే అందరినీ కాదు, కొన్ని సర్వీసెస్ బిజినెస్ వాళ్ళని, లైక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, సేఫ్టీ నెట్స్ అని ఇలా చాలా బిజినెసెస్ ఉన్నాయి. వాళ్ళని గూగుల్ ట్రస్ట్ చేయట్లేదు ఇలాంటి మోసాలు అవ్వడం వల్ల. సో ఇక్కడ నంబర్ అప్డేట్ చేయాలి. కాల్ ఆప్షన్ ఉంటేనే వాళ్ళకి మనం కాల్ చేస్తాం కాబట్టి ఇక్కడ నంబర్ అప్డేట్ చేసేటప్పుడు గూగుల్ ఏం చేసిందంటే వాళ్ళ గవర్నమెంట్లో ఏదైనా రిజిస్టర్ చేసిన లైసెన్స్ అడుగుతుంది. లైక్ MSME కావచ్చు, ఉద్యమ లైసెన్స్ కావచ్చు, ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఇలాంటి వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే నంబర్ని విజిబుల్ చేస్తుంది. చేస్తేనే అవన్నీ మనం సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకుంటేనే నంబర్ అనేది అప్డేట్ చేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది పర్టికులర్ వాళ్ళు జెన్యూనా కాదా అని బ్యాక్ ఎండ్ మొత్తం మన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది గూగుల్. అండ్ ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెసెస్ వాళ్ళకు ఆఫీసెస్ ఉండవు. CCTV వాళ్ళు కావచ్చు, లేదంటే సేఫ్టీ నెట్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండ్ మెహందీ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఇంటి నుంచే వర్క్ చేస్తారు. వీళ్ళకి కూడా గూగుల్ మై బిజినెస్ చాలా యూజ్ అవుతుంది. కొన్ని బిజినెసెస్కి ఏంటంటే వీడియో వెరిఫికేషన్ అడగడం, వాళ్ళ పైన ట్రస్ట్ లేకపోవడం. ఫస్ట్ మనము ఆ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అడగొద్దు, మన పైన ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే కొన్ని అకౌంట్స్, సైటేషన్స్ అంటారు, అవన్నీ బ్యాక్ అండ్ ఫస్టే మనము క్రియేట్ చేసుకోవాలి. సో సైటేషన్స్ ఏమంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ క్లిక్ ఇండియా, ఇట్లా డిఫరెంట్ అన్నిట్లో కూడా సేమ్ నంబర్, సేమ్ బిజినెస్ నేము, సేమ్ అడ్రస్ అండ్ సేమ్ సర్వీసెస్తో మనం ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత మనం గూగుల్ మై బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మన బిజినెస్ అది ట్రస్ట్ అని చెప్పేసి గూగుల్ విజిబుల్ చేస్తుంది వితౌట్ వీడియో వెరిఫికేషన్తో. ఓకే, సో ఇవన్నీ ఆటోమేటిక్గా తనే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని వెబ్సైట్లో సేమ్ ఉండాలా, మళ్ళీ వేరుగా క్రియేట్ చేసుకోవచ్చా? ఉండదు, సేమ్ ఉండాలి, అన్నిట్లో ట్రస్ట్ చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు 2 బిజినెసెస్ ఉన్నాయి. ఒకటి నేహా బ్యూటీ పార్లర్ ఉండొచ్చు, ఒకటి ప్రియా బ్యూటీ పార్లర్స్, 2 మీవి, 2 బ్రాంచెస్. రెండింటికి సేమ్ నెంబర్ ఇస్తే గూగుల్ ట్రస్ట్ చేయదు. మీకు వేరు ఇవ్వాలి, లేదా నేమ్ అన్నా సేమ్ పెట్టుకోవాలి.
ఓకే. సో డూప్లికేట్ అకౌంట్స్ ఉండొద్దు. అండ్ ఫేస్బుక్లో అదే నేమ్ ఉండాలి, గూగుల్ మై బిజినెస్లో అదే నేమ్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో సేమ్ బిజినెస్ నేమ్ అన్నిట్లో ఉండాలి. సో అంటే కొంతమంది సోషల్ మీడియాని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియా అండ్ బిజినెస్ కంపేర్ చేయాలి అంటే ఏ విధంగా చెప్తారు? సోషల్ మీడియా అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, క్రియేటర్స్ ఉంటారు, అండ్ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ అకౌంట్స్లో మన బిజినెస్ని ఫస్ట్ ఒక ట్రస్ట్ని మనం క్రియేట్ చేసాం అనుకోండి, కంపల్సరీ క్లయింట్ వచ్చేసి మన బిజినెస్ మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెక్ చేస్తుంది. కామెంట్స్ చదవడం కావచ్చు, మన ప్రోడక్ట్ గురించి కావచ్చు, అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కూడా చెక్ చేస్తారు వాళ్ళు. దానివల్ల మనకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది సోషల్ మీడియా త్రూ. అండ్ మనము ఆడియన్స్ని కూడా ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, అంటే టీవీస్లో యాడ్ వేయడము, న్యూస్ పేపర్స్లో యాడ్ వేయడం. అప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, లైక్ బ్యానర్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, ఇలాంటివి అంతా అంటే మౌత్ పబ్లిసిటీతో బిజినెస్ అయ్యేది. ఇప్పుడు ఈజీ అయిపోయింది బిజినెస్ చేసుకోవడం విత్ డిజిటల్ మార్కెటింగ్తో, చాలా ఈజీ అయిపోయింది. తొందరగా కూడా మనం గ్రో అవ్వచ్చు డిజిటల్ మార్కెటింగ్ త్రూ. నెంబర్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ని మనం కనెక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ త్రూ. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు రోజు వెళ్ళి జాబ్ చేసుకొని శాలరీ చేతికొచ్చి అట్లా లేరు. చాలామంది డిపెండ్గా అవ్వకుండా ఇండిపెండెంట్గా బిజినెస్లు చేస్తున్నారు. సో ఈ బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది పల్లెటూరులో ఉన్నోళ్ళైనా సిటీలో ఉన్నోళ్ళైనా సరే వెబ్సైట్ ఉండాలి అన్న క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జిఎంబి క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా గూగుల్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, ఇవన్నీ అవసరం. తలకై నొప్పి, నాకు పబ్లిసిటీ ఉంది, నా చుట్టుపక్కల వాళ్ళకు తెలుసు అన్న థాట్లో కొంతమంది వెబ్సైట్ లింక్ క్రియేట్ చేసుకోరు. ఇది నెసెసరీ అంటారా ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ క్రియేట్ అయిన వాళ్ళకి? కొంతమందికి నెసెసరీ, చాలా మందికి నెసెసరీ, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టే ఒక వెబ్సైట్లో ఏంటంటే మొత్తం మన డేటా అంతా ఇచ్చేస్తాం. మనం ఎప్పుడు క్రియేట్ చేసినాము ఏంటి, మన బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు ఫౌండర్, వాళ్ళ లొకేషన్ ఏంటి, సోషల్ మీడియా లింక్స్ మొత్తం కూడా ఒక ట్రస్ట్ అన్నది ఒక వెబ్సైట్లోనే ఉంటుంది. అండ్ అక్కడ డొమైన్ కూడా మనము పర్చేస్ చేస్తాము. లైక్ సమ్ వెబ్సైట్స్ నుంచి లైక్ గోడాడీ కావచ్చు, అండ్ హోస్టింగర్స్, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం అది డొమైన్ అనేది పర్చేస్ చేస్తాం. అండ్ అక్కడ ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఆ సర్వీసెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి క్లయింట్కి ఈజీ అయిపోతుంది చూసుకోవడానికి. అండ్ వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉందంటే ఒక ట్రస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక ఆఫీస్ లానే ఇంకా అది పచ్చళ్ళు, పికిల్స్, వాళ్ళకు కూడా వెబ్సైట్ ఈజీ బాగుంటుంది. మనమైనా కూడా డైరెక్ట్ అయినా కాల్ చేయడం కన్నా ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక కామర్స్ వెబ్సైట్ ఉంటే ఈజీ అయిపోతుంది. అండ్ మన సర్వీసెస్ ఏంటి అని తెలవడానికి కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన సర్వీసెస్ అన్నీ తెలిసిపోతుంది. అండ్ మన ఎక్స్పీరియన్స్ని కూడా అందులో యాడ్ చేస్తాం. అండ్ మన ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ గురించి కూడా మనం అందులో యాడ్ చేయడం వల్ల అది ఈజీ అయిపోతుంది క్లయింట్కి చూడడానికి. అన్నీ కూడా ఈజీ అయిపోతుంది క్లయింట్కి. సో క్లియర్గా తెలుస్తుంది అంటారు. అంటే ఇంతమందిలో ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటున్నా, నా ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తోంది, తను కూడా ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటుంది. సో మా ఇద్దరికి కూడా సేమ్ పోటీ ఉంటుంది ఒకవేళ సేమ్ ఏరియాలో. ఎలా మరి జిఎంబి వర్క్ చేస్తుంది? జిఎంబిలో ఎగ్జాంపుల్గా నేను ఇద్దరికి ఒకే క్లయింట్కి నేను వర్క్ చేస్తున్నాను. సేమ్ మేబీ అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. కాకపోతే మీరు వచ్చే క్లయింట్స్తో ఎలా ఉంటున్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో, మీ సర్వీస్ ఎంత క్వాలిటీ ఉన్నది అన్నది ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్ది క్వాలిటీ తక్కువ ఉంది అనుకోండి, లేదంటే ఆమె బిహేవియర్ రూడ్గా ఉండొచ్చు, ఎంప్లాయీస్ది రూడ్గా ఉండొచ్చు, అక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడము, తనకు రేటింగ్ తక్కువ ఇవ్వడం, మీకు రేటింగ్ ఎక్కువ రావడం, దీనివల్ల కూడా మనకు పొజిషన్ అన్నది క్రియేట్ అవుతుంది గూగుల్లో. ఎగ్జాంపుల్, తనకు ఏమో 200 రివ్యూస్ ఉన్నాయి, మీకు 100 రివ్యూసే ఉన్నాయి, కానీ రేటింగ్ తనకు 4.3 ఉంది, మీకు 4.9 ఉంది. సో మీరు టాప్ లిస్టింగ్కి వస్తారు. సో రేటింగ్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్ 30% రివ్యూ స్ట్రెంత్, రేటింగ్ స్ట్రెంత్ ఉంటుంది, 70% ఎస్ఈఓ స్ట్రెంత్ ఉంటుంది. మనం ప్రీవియస్గా చూసుకుంటే అయితే రివ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు టాప్ లిస్టింగ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు గూగుల్ కూడా రివ్యూస్, ఫేక్ రివ్యూస్ తీసుకోవడము అలాంటివి కూడా చేస్తుంటారు కొంతమంది. దానివల్ల కూడా అంత బ్యాక్ ఎండ్ గూగుల్ కూడా చూసుకొని ఇప్పుడు ఎస్ఈఓ ఇంపార్టెంట్ చేసింది. 70% ఎస్ఈఓ స్ట్రెంత్ ఉంటుంది.
సో మ్యాక్సిమం ఈ జిఎంబి సైడ్ నుంచి ఎస్ఈఓ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది గూగుల్ అంటే క్యాచ్ చేసుకున్న తర్వాత టాప్అప్లో చూపిస్తుంది. అండ్ మేము ఎంత వర్క్ చేసినా కూడా క్లయింట్ని మీరు హ్యాపీ చేయడము మీ బిహేవియర్ బట్టే అక్కడ రేటింగ్ రివ్యూస్ అనేది వస్తుంది. అంటే ఎలాంటి క్లయింట్స్ వస్తారు మ్యాక్సిమం మీ దగ్గరికి? మా దగ్గరికి డిఫరెంట్ ప్రతి ఒక్క ఫీల్డ్ జిఎంబి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక టైలర్ ఉంది, తనకు కూడా ఇంపార్టెంటే కదా. మనమైనా బెస్ట్ ఏసీ మెకానిక్ కావచ్చు, లేదంటే ప్లంబర్ కావచ్చు, టైలర్స్ కావచ్చు, సేఫ్టీ నెట్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ఎవరైనా డాక్టర్స్ ఉంటారు, అండ్ కార్ రెంటల్స్ వాళ్ళు, హాస్పిటల్స్, ఇలా చాలా డిఫరెంట్ క్లయింట్స్ అందరూ ఉంటారు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ బిజినెస్ అయినా సరే చేస్తాం. గూగుల్లో ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది, కంపల్సరీ నీడ్. నాకు రీసెంట్గా కొన్ని లైక్ సెప్టిక్ ట్యాంక్ వాళ్ళకు కూడా అవసరం ఉంది. ఇప్పుడు మనకు కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కాల్ చేయాలంటే ఫస్ట్ మనకు జెన్యున్ క్లయింట్స్ మొత్తం కూడా అన్నెసెసరీ క్లయింట్స్ సోషల్ మీడియా నుంచి వస్తారు, ఎంక్వైరీ చేద్దాము ఏంటి తెలుసుకుందాం అన్న వరకే వస్తారు. జెన్యున్ క్లయింట్స్ మొత్తం గూగుల్ నుంచి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి సెర్చ్ చేసి వాళ్ళు మనకు కాల్ చేస్తారు. బిజినెస్ ఓనర్కి వాటర్ లీకేజ్ అయింది అనుకోండి, ప్లంబర్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు. అంటే వాళ్ళకు అక్కడ నీడ్ ఉంది కాబట్టి జెన్యున్ క్లయింట్స్ మొత్తం మనం గూగుల్ నుంచి వస్తారు. ఇప్పుడు టైలరింగ్ అయినా మనము ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసుకోవాలన్నా బ్లౌజ్ నియర్ మీ టైలర్ అని చెప్పి ఇలా సెర్చ్ చేయడం. ప్రతి ఒక్క బిజినెస్ చిన్న పెద్ద స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ వరకు కూడా అందరికీ గూగుల్ మై బిజినెస్ ఇంపార్టెంటే. అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ఇప్పుడు ఒక బిజినెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వెబ్సైట్ అనేది అవసరం. అండ్ ఆ వెబ్సైట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ అందులో ఇన్వాల్వ్ చేయాలి. చేయకుండా ఎక్కడో ఉన్న ఒక కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి పెట్టాలి. అవి సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉండాలి. లైక్ ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉంటారు. సో అట్లా కాకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి. నేను ఇది బిలీవ్ చేయాలి అంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి? మీకు ఏ విధమైన డీటెయిల్స్ మీకు కావాలి? మాకు డీటెయిల్స్ ఏం కావాలంటే గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఫస్ట్ గైడ్లైన్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. కొంచెం కూడా మన పైన డౌట్ వస్తే అకౌంట్ని రిమూవ్ చేసేస్తుంది గూగుల్. డౌట్ అంటే సస్పెండ్ చేయడం కానీ రిమూవ్ చేయడం, అంటే ఏదైనా అన్నెసెసరీ కంటెంట్ పెట్టడం, వాళ్ళ పాలసీస్ ఉంటాయి కొన్ని, అవి అగెనిస్ట్కి వెళ్ళిపోతే అకౌంట్ అన్నది రిమూవ్ చేసేస్తుంది. ఒకటే డేలో ప్రోడక్ట్స్ అన్నీ ఒకటేసారి ఒక 10 ప్రోడక్ట్స్ ఒక 10 సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి, టక్ అప్లోడ్ చేసినాం అనుకోండి అది తీసేస్తారు. ఎందుకు? ఆ డేలో ఒక 5 వేయాలి, 3 వేయాలి, 2 వేయాలి, ఇలాంటి గైడ్లైన్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క బిజినెస్కి సర్వీసెస్కి సేమ్ ఉంటుందా లేకపోతే సేమ్? అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇంకో అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఉన్నాయి అనుకోండి, చాలా మంది విజిట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఒక 20 రివ్యూస్ తీసుకున్నా నో ప్రాబ్లం. అదే కొన్ని చిన్న ఒకటే సిఏ కావచ్చు, చిన్న బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒకటేసారి 20 రివ్యూస్ తీసుకుంటే గూగుల్ ట్రస్ట్ చేయదు. ఎందుకంటే అక్కడ గూగుల్లో సెర్చ్ ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది డైరెక్షన్స్తో వెళ్తున్నారు, అది మొత్తం చూసుకుంటుంది. ఆల్గరిథం అంతా చెక్ చేసుకో. అదే మనం పాలసీస్ చదువుకోవాలి. ఓకే, ఆ పాలసీస్ చదువుకొని గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ. అంటే నేను చూసింది చాలా వరకు ఈ ఫేక్ రివ్యూస్ అని 100 రూపీస్ ఇస్తే ఒక రివ్యూ రాయండి, 200 ఇస్తా ఇంకా 2 రివ్యూలు రాయండి. ఇది నేను చాలాసార్లు విన్నాను, ఫేస్ చేశాను కూడా. సో అట్లా ఇది జెన్యూన్ ఇది కాదు అని ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇప్పుడు ఏది జెన్యూన్ ఏది కాదు అన్నది మనకు తెలియకపోవచ్చు, కానీ గూగుల్కి తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు బాగానే రివ్యూస్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గూగుల్ మొత్తం స్ట్రిక్ట్ అయిపోయింది. తను ఏం చేస్తాడంటే ఒక 5-6 మెయిల్స్ తన ఫోన్లో ఉంటాయి, తను మెయిల్స్ మార్చుకుంటూ రివ్యూస్ ఇస్తుంటాడు. సేమ్ ఫోన్, సేమ్ ఇంటర్నెట్, సేమ్ విపిఎన్, సేమ్ లొకేషన్ తను ఉన్నది క్యాప్చర్ చేసుకుంటుంది, రిమూవ్ చేసేస్తుంది గూగుల్. అకౌంట్ని రిమూవ్ లేదు, రివ్యూస్ విజిబుల్ అవ్వవు, ఫేక్ రివ్యూస్ విజిబుల్ అవ్వవు గూగుల్లో. 4 ఇచ్చినప్పుడు ఒకటైనా అవుతుందా? కావట్లే ఇంకా ఉన్న రివ్యూస్ కూడా పోతాయి, ఒరిజినల్ రివ్యూస్ కూడా పోతాయి, ఇవి కూడా ఫేకే అనుకోండి. అయ్యయ్యో. ఇప్పుడు నా సర్వీస్ వచ్చేసి నాది ఓన్లీ లోకల్ సర్వీస్, ఇక్కడ వరకే నా సర్వీస్ ఉంది.
ఈ ఏరియా వాళ్ళు సెర్చ్ చేసి నాకు రివ్యూ ఇస్తే ఓకే, హైదరాబాద్లో ఉంది, ఒక కుక్కట్పల్లిలోనే ఉంది. అదే బెంగళూరు కస్టమర్ ఇస్తే, బెంగళూరు నుంచి నాకు రివ్యూ వస్తే అది జెన్యూనా కాదు కదా. సో గూగుల్ ఆ బెంగళూరు లొకేషన్ క్యాప్చర్ చేసి ఆ రివ్యూని రిమూవ్ చేసేస్తుంది. వచ్చిందా రాలేదా ఏంటి అనేది అన్నది తెలుస్తుంది. అంటే విజిబిలిటీ అనేది అవసరం. విజిబిలిటీ కంపల్సరీ. ఇప్పుడు మనమైనా అది ఓపెన్ చేయంగానే కాల్ చేయం డైరెక్షన్, అసలు ఏంటి అన్నది మనం చూస్తాం, దానిపైన కొద్ది టైంని స్పెండ్ చేస్తాం వాళ్ళ అకౌంట్ పైన, అదంతా కూడా గూగుల్ చూసుకుంటుంది. సో ఫేక్ రివ్యూస్ మనం ఏం చేస్తామంటే వెళ్తాం దాని రివ్యూస్ ఇస్తాం, దానికి ఐడియా ఉంటుంది కదా ఎంత టైంని వాళ్ళు స్పెండ్ చేసిరు ఈ జిఎంబి అకౌంట్ పైన అన్నది వాటికి ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఎక్కడెక్కడ నుంచి రివ్యూలు ఇచ్చినా కూడా వేస్ట్. అంటే కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే గూగుల్ చూస్తుంది, గూగుల్ చదువుతుంది అని. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అయినప్పుడు నేను ఒక రీల్ చూస్తే వెంటనే మీకు కూడా రావడము, రేడియస్, సరౌండింగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఉండడము, మేము ఫాలోవర్స్ ఉండడము అండ్ వింటుంది, నిజమే వింటుంది గూగుల్, అంటే సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏదైనా సీక్రెట్గా మాట్లాడినా అంతవరకు అది బయట పెట్టదు, అలాంటిది ఏమి ఉండదు. సో మన ఫీలింగ్స్ని క్యాప్చర్ చేస్తుంది, అంతవరకే ఇస్తుంది. అంతకు మించి అది వెళ్తే మనం కూడా ఊరుకోం కదా, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. మనకి ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, సేమ్ అలాంటి రీల్సే మనకు వస్తూ ఉంటాయి. మనం హ్యాపీగా ఉంటే ఆ రీల్స్ వస్తాయి, మనం కామెడీగా మాట్లాడుకున్నా కూడా కామెడీ రీల్స్ వస్తుంటుంది. అంటే మన వాయిస్ని, మన ఫీలింగ్స్ని అది వింటుంది. సో అదే రకంగా మనకు అలాంటి రీల్స్ రావడం, లేదంటే అలాంటి వీడియోసే మనం చూస్తుండడం జరుగుతుంది. సో రిపీట్ వస్తూ ఉంటుంది. మనకు అది ఇంట్రెస్ట్ ఉంది అన్నది వాటికి అర్థమైపోతుంది, మన ఇంట్రెస్ట్ ఏంటన్నది వాటికి తెలిసిపోతుంది. మనుషులే ఇంకా అంటే మరి ఇప్పుడు ఆ సీక్రెట్స్ అవన్నీ ఏం చేస్తుంది? మరి సీక్రెట్స్ ఎక్కడ కూడా ఎవరు రివీల్ చేయరు, అది గైడ్లైన్స్కి కానీ పాలసీస్కి కానీ అంతా ఎగైనిస్ట్. సో అన్నీ కూడా సెక్యూర్గానే ఉంటాయి. అంటే రీసెంట్గా ఐబొమ్మ అని చెప్పి ఒకటి వచ్చింది, అది ఓపెన్ చేసినప్పుడు, లింక్ ఓపెన్ చేసినప్పుడు మనం అలౌ చేస్తున్నాం కదా, అన్నీ అలౌ చేస్తున్నాము. కెమెరా అనగానే కెమెరా అలౌ చేస్తున్నాము, కాంటాక్ట్స్ అలౌ చేస్తున్నాము, అండ్ ఎవ్రీథింగ్ మనం అలౌ అని చెప్పేసి కొట్టేస్తున్నాం, అన్ని డేటా అంతా వెళ్ళిపోతుంది. మనం ఒక ఫోన్ కొనగానే ఒక జీమెయిల్ ఐడి ఇస్తున్నాం, జీమెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మన నేమ్ ఇస్తున్నాం, మన సర్నేమ్ ఇస్తున్నాం, మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం, మన ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. సో ఒక ఫోన్ రన్ అయ్యేటప్పుడు ఆ డేటా అంతా కూడా జీమెయిల్లోనే ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. మనం ఏదైనా ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యేటప్పుడు అలా కొట్టేస్తే అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే ఏ ప్రోడక్ట్ని నమ్మాలి, ఏ ప్రోడక్ట్ని నమ్మొద్దు, ఏ లింక్ నమ్మాలి, ఏ లింక్ నమ్మొద్దు అన్న క్లారిటీ అనేది ముందు ఆ పర్సన్కి ఉండాలి. ఎక్కడ ఏం సెర్చ్ చేస్తున్నాం, ఏం క్లిక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య సైబర్ నేరగాళ్ళ క్రైమ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ అని చెప్పి చాలా మందికి ఉంటున్నాయి. బిజినెస్ రన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ బిజినెస్ అనేది రన్ చేసుకుంటున్నారు లైక్ ఉంటుంది. సో దాని నుంచి మనం ఏ విధంగా లైక్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాము, దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు? చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. లింక్స్ ఓపెన్ చేయాలన్నా, ఆ ప్రోడక్ట్ని నమ్మాలన్నా కస్టమర్స్ కానీ పీపుల్స్ కానీ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. మనం ఫస్ట్ బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేయగానే మెటా నుంచి వెరిఫై అవ్వాలి. సో మెటా నుంచి వెరిఫై అవ్వడం అంటే మన డాక్యుమెంట్స్ని, మన బిజినెస్ డాక్యుమెంట్స్, జిఎస్టీ కావచ్చు, ఫామ్ రిజిస్టర్ ఏదైనా కావచ్చు, వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. మన జెన్యూన్ అయిన తర్వాతనే మనకు మెటా నుంచి వెరిఫై అవుతుంది ఆ వాట్సాప్. సో ఆ వాట్సాప్ వెరిఫై అవ్వగానే క్లయింట్స్ని మనం అప్రోచ్ చేయమనుకోండి, వాట్సాప్ మార్కెటింగ్తో నంబర్తో వెళ్ళదు, బిజినెస్ నేమ్తోనే వెళ్తుంది. సేవ్ కాకపోయినా కూడా బిజినెస్ నేమ్తోనే వెళ్తుంది. క్లయింట్ ఏం చేస్తారంటే మన ఆ వాట్సాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ రిసీవ్ అవ్వగానే తనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వగానే ఇది నిజమా ఫేకా అన్నదానికి ఈ డీటెయిల్స్ అన్నీ వెళ్ళి తను గూగుల్లో సెర్చ్ చేస్తారు ఆ బిజినెస్ నేమ్ త్రూ. ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇన్స్టా, యూట్యూబ్ అన్నిట్లో కూడా తను రీసెర్చ్ చేసుకొని అప్రోచ్ అవుతారు. ఓకే, అవన్నీ కూడా లింక్డ్ ఉంటాయి, ప్రతి ఒక్క వెబ్సైట్ కూడా. అవును. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేరు, గూగుల్ వేరు, లేదా ట్విట్టర్ వేరు, అన్నీ ఒకరికొకరికి కంపల్సరీ కనెక్ట్ ఉంటాయి. 3 monthsకి ఒకసారి మనకు ఆల్గరిథం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది.
సో చేంజ్ అయినప్పుడల్లా మన ఆ బిజినెస్ సంబంధించినవి మొత్తం అన్నీ వెరిఫై చేసుకుంటుంది గూగుల్. వాట్సాప్లో తిని ఎలా ఉన్నాడు, ఇన్స్టాలో తిని ఎలా ఉన్నాడు, ఫేస్బుక్లో తిని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ వెబ్సైట్ ఎలా ఉంది, అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది గూగుల్. ఓకే, ఒక దాంట్లో ఫేమస్ అయితే ఇంకా మిగతా అన్నీ వీటిలో చెక్ కూడా చేసుకుంటుంది. ఇప్పుడు ChatGPT వచ్చింది, వీటిలో కూడా ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ChatGPTకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో మీరు జిఎంబి అన్నారు, ఈ వెబ్సైట్ మీ ద్వారా క్రియేట్ చేయించుకున్నారే అనుకోండి, ChatGPT కూడా డైరెక్ట్ ఇస్తుందా? ఇస్తుంది అడిగినప్పుడు ఇస్తుంది. అంటే దానికి బ్యాక్ ఎండ్ కొన్ని వర్క్స్ ఉంటాయి. ChatGPTలో మన గురించి ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, యాంకర్ లక్ష్మి డేట్ ఆఫ్ బర్త్ అని కొడితే మనకు ChatGPT మొత్తం ఇచ్చాలి మీ డీటెయిల్స్. అంటే మీరు ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నిట్లో కూడా మీరు ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ChatGPT లైక్ గూగుల్ కన్నా కూడా అడ్వాన్స్ అయిపోయింది. సో మొత్తం అది కూడా ఆల్గరిథం చెక్ చేసుకుంటుంది, మీ గురించి అంతా రీసెర్చ్ చేసుకుంటుంది. ఎవరైనా హూ ఈజ్ వివి లక్ష్మి అని కొట్టగానే మీ నేమ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం మెయిల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆ మెయిల్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవేమి ఎవరికి తెలీదు, గూగుల్కి డీటెయిల్స్ ఇస్తాం. అది ChatGPT రివీల్ చేస్తుందా? చేయదు. మీరు ఫేస్బుక్లో మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు కదా, అండ్ మీ ఇంట్రెస్ట్, మీ ఫుడ్, అవన్నీ కూడా మనము ఫేస్బుక్కి ఇస్తాం కదా. ఓకే, సో ఎక్కడో ఒక దగ్గర మన ఖచ్చితంగా ఇస్తాము, ChatGPT దాన్ని గ్యాదర్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత జిఎంబి స్టార్ట్ చేసుకున్నాక మనం ఒకవేళ పాపప్ అయినా లేదా ఇంట్రెస్ట్ కొంతమందికి లేకుండా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లతో మార్కెటింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ ప్రమోట్ అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఇట్లా సెలబ్రిటీస్తో కూడా చేపిస్తారు. అది పాజిటివా నెగిటివా అని ఆలోచించుకోకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు, ప్రమోషన్ చేసేవాళ్ళు. సో అది బెటర్ అంటారా? అసలు ఎంతవరకు కరెక్ట్ అట్లా? అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు చూస్ చేసుకున్న పర్సన్ బట్టే ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నది అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారు ప్రోడక్ట్ అనగానే జనాలు కూడా కొనడం కన్నా కూడా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ ఏంటి క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడు కదా అనేసి మనం కొనడం, తెచ్చుకోవడం, తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే మనం గూగుల్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఎలాంటిది, ఆ సర్వీస్ ఎలాంటిది అన్నది మనం రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా ఇంపార్టెంటే, బట్ చూస్ చేసుకునే పర్సన్ బట్టి. కొన్నిసార్లు గూగుల్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు అది మనం చూపిస్తాయి అని. లొకేషన్ మనం పిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం కరెక్ట్ పిన్ చేసుకోవాలి, కరెక్ట్ పిన్ చేసుకుంటే కరెక్ట్ వస్తాం. ఎక్కడ వెళ్ళి చెరువులో పిన్ చేసుకుంటే చెరువులోకి పోతాం. ఇట్లా రీల్స్ చాలా చూసినా నేను, అట్లా ఎక్కడనో చెరువులలో ఉండి రూట్ చెప్పండి అని చెప్పట్లా. బట్ మనం అంటే ఇప్పుడు జిఎంబి చేయించుకోవాలనుకున్నా కూడా ఏ పర్సన్ దగ్గర చేయించుకుంటున్నాం, ఎవరి దగ్గర చేయించుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇట్లా చేయించుకోలేదంటే చెరువుల్లోకి నార్త్ ఇండియన్స్ వాళ్ళ నుంచి కాల్స్ వస్తుంటాయి బిజినెస్ ఓనర్స్ అందరికీ, మేము ఎస్సీఓ చేస్తాము, మేము 500K వేస్తాము, 1000K వేస్తామని ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. బిజినెస్ ఓనర్స్ కూడా అరే చీప్గా వచ్చేస్తున్నారు కదా అని వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళ జిఎంబి అకౌంట్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్ళకు ఇచ్చేస్తుంటారు. వాళ్ళ అమౌంట్ తీసుకోవడం అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు అప్పుడే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వచ్చేస్తారు పర్సన్స్ బయటికి. వాళ్ళు జస్ట్ అలా అన్నీ టచ్ చేస్తారు, వాళ్ళకు డెప్త్ నాలెడ్జ్ ఉండదు, ఏంటి గైడ్ లైన్స్, ఏం పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయొద్దో వాళ్ళకి సరిగా నాలెడ్జ్ ఉండక వాళ్ళ బిజినెస్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అది ఆటోమేటిక్గా అంతా డ్రాప్ డౌన్ అయిపోతుంది. ఇంకా అంటే అలా ఇచ్చినప్పుడు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలంటే మళ్ళీ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తారు. డాక్యుమెంట్స్తో వాళ్ళకి మేము కాంటాక్ట్ అవ్వడం గూగుల్కి కావచ్చు. అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కూడా సస్పెండ్ అవుతూ ఉంటాయి, ఫేస్బుక్ కూడా రిమూవ్ చేసేస్తుంటుంది కొంచెం గైడ్లైన్స్ని ఫాలో చేయకపోతే. సో మన డాక్యుమెంట్స్ని, మన పాన్ సంబంధించిన పర్సనల్ ఐడి కార్డ్స్ అవన్నీ కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేసి మేము జెన్యున్ పర్సన్, మాకు ఇలా బిజినెస్ ఉందని చెప్పేసి మన బిజినెస్ ఫొటోస్, మన ఆఫీస్ అవన్నీ సంబంధించినవన్నీ వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం. మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేసుకొని రీఇన్స్టేట్ చేస్తారు అకౌంట్స్ని. ఓకే, సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఏ పర్సన్కి మనము డిజిటల్ మార్కెటింగ్కి ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. లేదు అంటే మళ్ళీ మన బిజినెస్ మొత్తం ఉండేది మార్కెటింగ్లోనే కాబట్టి
ఇచ్చే పర్సన్ నాలెడ్జ్ లేకుండా చీప్గా దొరుకుతున్నారు కదా అని వెళ్ళిపోయాం అనుకోండి, మన బిజినెస్ అంతా కూడా అలానే లాస్ అయిపోతుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళకు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు, అండ్ డైలీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఆ అప్డేట్స్ని కూడా మేము ఫాలో అవుతూ ఉండాలి. అలాంటి పర్సన్స్కి ఇస్తే బిజినెస్ అన్న గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ అంటే మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఒక 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, లేదా 1 ఇయర్ అయిపోయింది, లేదా 6 months అయిపోయింది, నాకు చాలా తెలిసిపోయింది, నాకు అన్నీ తెలిసిపోయింది అని చెప్పి సపరేట్గా క్రియేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనే రాసుకుంటారు. అది మనం ఫేస్ చేసిన తర్వాత తెలుస్తుంది. అవును. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మాట్లాడేటప్పుడు ఒక బిజినెస్ ఓనర్కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లయింట్స్తో ఫేస్ చేస్తుంటారు, డైలీ మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎంత చీప్గా వస్తున్నారు మార్కెటింగ్ చేయడానికన్నా చూస్తారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అని చూడట్లేరు ఇప్పుడున్న బిజినెస్ ఓనర్స్. అందరు కాదు, కొందరు. ఎగ్జాంపుల్గా విహారీ ట్రావెల్స్ అని చెప్పేసి, తను మా క్లయింట్ కాదు, ఇలానే సోషల్ మీడియా చూసి ఇన్స్టాగ్రామ్లో నా వీడియో చూసి అప్రోచ్ అయ్యారు. తను ఏం చేశారంటే ఒక 10 meters దూరంలోనే ఆఫీస్ షిఫ్ట్ చేసిండు. ఆటోమేటిక్ డైరెక్ట్ పిన్ తీసుకెళ్ళి చేంజ్ చేయగానే సస్పెండ్ అయిపోయింది ఇమ్మీడియట్గా అకౌంట్. ఆయన పర్సనల్గా నాకు తెలుసు అన్నట్టు తను చేసుకున్నాడు. చూస్తుండొచ్చు కానీ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఈ స్టోరీ గురించి. తనకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి గైడ్లైన్స్ తెలీదు వాళ్ళకి. ఏంటంటే నేను యూట్యూబ్లో చూసిన అన్నట్టు వాళ్ళు చేసేస్తారు. ఇమ్మీడియట్గా అకౌంట్ సస్పెండ్ అయింది. సో వాళ్ళకు 900 above రివ్యూస్, జెన్యున్ రివ్యూస్ ఉన్నాయి తనకు. అండ్ బిజినెస్ మొత్తం జరిగేది కూడా గూగుల్ నుంచి. సో తను ఇమ్మీడియట్గా కాల్ చేసి మేడం ఇంకా నాకు అసలు అర్థం కాలేదు. తనది రీఇన్స్టెంట్ చేయగానే ఫస్ట్ అడిగింది వీడియో వెరిఫికేషన్. అంటే సస్పెండ్ అయింది, రీఇన్స్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టి రీఇన్స్టెంట్ చేసినాం. ఎన్నిసార్లు వీడియో వెరిఫికేషన్ చేసినా గూగుల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆఫీస్ ఉంది, తనకు అన్ని బ్యానర్ చూపిస్తున్నారు, ఇంటీరియర్ చూపిస్తున్నారు, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకసారి ట్రస్ట్ లాస్ అయిందనమాట. మళ్ళీ గూగుల్ నుంచి డైరెక్ట్ ఆయనకు వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ వచ్చి డైరెక్ట్ వీడియో కాల్తో చూపిస్తే యాక్సెప్ట్ అయింది. ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం ఆటోమేటిక్గా మనకు తెలుసు అని చెప్పేసి అన్నీ మనం చేసుకున్నాం అనుకోండి, పోతుంది బిజినెస్ అన్నది, లాస్ అవుతాము తెలియకుండానే. అంటే చాలా మంది వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది, ఏది ఎలా చేయాలి ఏంటి అని. సో ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనీ నేను రోజుకి ఇంత పెట్టాలా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో డైరెక్ట్ గా యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళే వెబ్సైట్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ ఇచ్చుకొని, సో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఎక్కడో ఒక్కడ డౌన్ ఫాల్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో బిజినెస్లు వస్తుంటే పోతుంటే ఎందుకు అన్ని బిజినెస్లు డెవలప్ అవ్వట్లేదు అనేది క్లారిటీ ఉండదు. ఎక్కడ లాస్ అవుతున్నారంటారు? అంటే ఇప్పుడు కార్ రెంటల్స్ వాళ్ళే ఉన్నారు, lakhs of rupees పెట్టి కార్స్ కొనుక్కొస్తారు, బస్సెస్ కొనుక్కొస్తారు. వాళ్ళు కొంచెం టైం అంటే ఖాళీ కూర్చున్నాం కదా అని చెప్పేసి గూగుల్ మై బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయగానే ఓకే నాకు మొత్తం తెలిసిపోయింది అన్న ఫీలింగ్లో వాళ్ళు కూర్చొని డైలీ పోస్టింగ్స్ చేయడం, ప్రోడక్ట్స్ యాడ్ చేయడం, రివ్యూస్ తీసుకోవడం, ఇంతే మాకు ఇదే ఇంకా వర్క్ అన్నట్టు ఇస్తారు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు అప్రోచ్ అయ్యి సార్ మేము లోకల్ SEO చేస్తాం, లైక్ మేము టాప్ లిస్టింగ్ చేస్తాం, కీవర్డ్స్ యాడ్ చేసి అంటే ఏముంది నాకు కూడా వచ్చు అని చెప్పేసి అది కూడా ట్రై చేస్తారు. కానీ బ్యాక్ ఎండ్ ఉన్న గైడ్లైన్స్ని ఏవి కూడా వాళ్ళు చదవరు. ముందు ఏం జరుగుతుందో చూసుకుంటారు, అవి అప్లోడ్ చేస్తారు. అది ఏదో ఒక రోజు సస్పెండ్ అయిపోతుంది, లేదంటే వీడియో వెరిఫికేషన్ అడగడం, లేదంటే కాంటాక్ట్ నెంబర్ని రిమూవ్ చేయడం, ఇలా చేసే వరకు డిజబుల్ అవ్వడం, డైరెక్ట్ మళ్ళీ మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారు. ఇండైరెక్ట్గా అంటే మధ్యలో అంతా అయిపోయినాక అట్లా ముందు అప్రోచ్ అవ్వడం బెటర్. అంటే ఇప్పటివరకు ఎంతమంది క్లయింట్స్ని చేశారు మేడం? ఇప్పటివరకు 1500 అబోవ్నే మేము క్లయింట్స్కి SEO చేసినాం. ఎన్ని ఇయర్స్ నుంచి? 6 years నుంచి ఉంది. ఓకే, 6 years నుంచి ప్రతి ఒక్కరికి GMBA చేస్తున్నారా? లేదు, అన్నీ చేస్తాం. సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాం, వెబ్సైట్ డెవలప్మెంట్ కావచ్చు, గూగుల్ యాడ్స్, ఎవ్రీథింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించింది ఎవ్రీథింగ్ విత్ యాప్తో సహా చేస్తాము. అంటే ఇప్పుడు డైరెక్ట్ క్లయింట్కి ఇప్పుడు మనీ ఖచ్చితంగా పే చేయాల్సిందే. సో ఎంత డిఫరెన్స్ ఏంటి అసలు కామన్గా స్ట్రాటజీ? దేనికి? స్కేల్
ఇప్పుడు డైరెక్ట్ క్లయింట్కి మనం 1000 రూపాయలు ఇస్తున్నాము అంటే మీ సర్వీస్ ఎంతవరకు ఉంటుంది అని? నాకు అసలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం ఓకే. డిఫరెంట్ క్లయింట్ వాళ్ళ బిజినెస్ బట్టి కస్టమైజ్ చేస్తాం ప్లాన్స్. వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉందా, ఎక్కువ వర్క్ ఉందా ఏంటన్నది అంతా చూసుకొని మేము అనలైజ్ చేసుకొని కస్టమైజ్ చేస్తాం ప్లాన్ అన్నది. మీ వర్క్ ఎంత వరకు ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేస్తాం ప్లాన్. అంటే ఒకటి డీల్ చేయాలి అంటే ఒకళ్ళ వల్ల అసలు సాధ్యం కాని పని. మ్యాక్సిమం గ్రూప్ వర్కే సక్సెస్ అవుతుంది ఎక్కడ చూసినా సరే. సో ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు డీల్ చేస్తారు? క్లయింట్స్ దగ్గరికి డైరెక్ట్గా మీరు వెళ్తారా లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? ఇలా డిపెండ్ ఆన్ క్లయింట్. లైక్ కొంతమంది మీ ఆఫీస్కి మేము విజిట్ అవుతాం అన్న వాళ్ళకు వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమందికి పాసిబుల్ కాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి మేము అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ బిజినెస్ లైక్ సౌదీ అరేబియా, యునైటెడ్ యుఎన్ నుంచి కానీ ఇలా చాలా కంట్రీస్ నుంచి కూడా వర్క్ చేస్తున్నాం. వాళ్ళంతా గూగుల్ మీట్ నుంచి మాతో అప్రోచ్ ఎలా ఉంటుంది? గూగుల్ మీట్ నుంచి అవుతుంది. ఓకే. అండ్ వాళ్ళ కాంటాక్ట్స్ ఎలా మీకు? మరి టెలికాలింగ్ అయినా? లేదు, మేము ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తుంటాము. స్పెసిఫిక్గా ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ గురించి చూస్తున్నారో లైక్ బిజినెస్ ఓనర్స్ని వాళ్ళని బాగా మేము టార్గెట్ చేసుకుంటాము. సో దాని నుంచి నాకు వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతుంటాయి లీడ్స్. దాన్ని మా టీం వాళ్ళు కాల్ చేస్తుంటారు. మా టీం కావచ్చు, నేను కావచ్చు, వాళ్ళకు అప్రోచ్ అవుతాము. అది అండ్ ఎందుకంటే ఇప్పుడు జిఎంబి కానీ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది చాలా తక్కువ. రూపాయి ఉంటుంది చేతిలో కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ అనేది ఒకటి వచ్చింది. ఏఐ వచ్చింది అంటే ఇంకొక 2040, 2030 నాటికి అసలు ఉద్యోగాలు ఏమీ ఉండవు అన్న సిచ్యువేషన్ పరిస్థితి. సో అట్లా ఇప్పుడు మార్కెటింగ్లో ఏం చేయాలన్నా కూడా ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇస్తే మొత్తం వీడియోనే ఇస్తుంది. ఆ వీడియో ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రచారం చేసుకుంటున్నారు. సో ఏఐ ఇంపార్టెన్స్ ఏంటి అసలు మీ? ఏఐ అంటే మన బిజినెస్ గురించి మొత్తం కూడా మనం ఏఐకి ప్రతి ఒక్కరికి ఏఐ గురించి ఐడియా వచ్చేసింది. సో జాబ్స్ పోవడం అన్నది రాంగ్. ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఏఐ వచ్చిందంటే అదంతా అదే వీడియో చేసుకోలేదు కదా. మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. తన డ్రెస్ ఎలా ఉండాలి ఆ వీడియోలో, తన హెయిర్ ఎలా ఉండాలి, తన నోస్ ఎలా ఉండాలి, అంటే ఆ ప్రాంప్ట్ మొత్తం కూడా మనం నేర్చుకోవాలి. సో మనము వీడియో ఎడిటర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. ఎలాంటి జాబ్స్ అన్నది లూజ్ అవ్వము. మనం అప్డేట్ అవుతున్న కొద్దికి వర్షన్స్ మనం కూడా ఎలా వాడాలి, ఎలా అప్డేట్ అవ్వాలన్నది నేర్చుకుంటూ ఉండాలి. సో దాని యూసేజ్ అనేది తెలియదు. యూసేజ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అది కూడా ఒక కోర్సే. ఏఐ అన్నది కూడా ఒక కోర్సే. అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది చాలా డెవలప్ అయి ఉంటారు, యూట్యూబ్లో తక్కువ మంది ఉంటారు. సో ఈ మొత్తం ప్లాట్ఫామ్ని ఏకం చేసేది అంటే ఏంటిది? అన్ని ప్లాట్ఫామ్స్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ నుంచి మనకి ఎక్కడి నుంచి అటు క్లయింట్ అన్న కస్టమర్ కానీ వస్తుంటారు. సో అన్నీ రిజిస్టర్ అయినాక ఖచ్చితంగా జిఎంబిలో మనము అన్నీ ఒకే దగ్గర లింక్స్ ఇవ్వచ్చు. సో గూగుల్ మై బిజినెస్లో ఎవ్రీ లింక్ని మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ కూడా ఒకే దగ్గర మనం లింక్ చేసుకోవచ్చు. వాళ్ళు జిఎంబికి రాగానే మొత్తం ప్లాట్ఫామ్స్ ఒకే దగ్గర ఉంటే ఓపెన్ చేసుకొని కూడా వాళ్ళు ఈజీగా చూసుకోవచ్చు అకౌంట్స్ అన్నిటిని. ఒకే ప్లాట్ఫామ్స్లో ఒకటే ప్లాట్ఫామ్ దగ్గర అన్నీ ఒకటేసారి చూసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఎక్కడ ఏ విధంగా బిజినెస్ రన్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తారా మీరు? అన్ని డీటెయిల్స్ ఇస్తాము. సో కొన్ని కోడింగ్ ప్రాసెస్ కూడా ఉంది. యూఎస్ బేస్డ్ మొత్తం కూడా మనం ఆ కోర్స్ చేయడం వల్ల ఇక్కడ కూడా వాళ్ళందరికీ అవే అప్లై చేస్తున్నాం జిఎంబీస్ని. లైక్ సైటేషన్స్ అంటారు, డూప్లికేట్ సైటేషన్స్. ఎగ్జాంపుల్ మీరు ఉన్న లొకేషన్ నుంచి ఒక 10,000 మ్యాపింగ్ పిన్స్ని జనరేట్ చేస్తాం, డూప్లికేట్ పిన్స్ని. సో ఎవ్రీ మ్యాపింగ్ పిన్కి ఒక కీవర్డ్ ఇస్తూ ఉంటాము.
అండ్ మీ బిజినెస్ డిస్క్రిప్షన్స్, కీవర్డ్స్, ఫోన్ నెంబర్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ కూడా మనము ఈ సైటేషన్స్కి ఇస్తాం. కోడింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల కూడా మనకు స్ట్రెంత్ అన్నది గూగుల్లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎంతమంది వర్క్ చేస్తారు మీ దగ్గర? మా దగ్గర 13 మెంబర్స్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంటర్న్షిప్ కానీ లేదా ఇందులో ఒక దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడం కానీ లేదా ఎక్స్పీరియన్స్ కానీ ఇలా ఉండాల్సిందే ఏదైనా వర్క్ రావాలి అంటే. వీళ్ళు ఏ విధంగా ట్రైన్ అయ్యారు మీ దగ్గరనే ఫస్ట్? జిఎంబి లోకల్ ఎస్సీఓ స్టార్ట్ చేసింది నాకు ఐడియా ఉన్న వరకు అయితే ఫస్ట్ నేనే. అసలు జిఎంబి అన్నది బిజినెస్ ఓనర్స్కి కూడా చాలా తక్కువ తెలుసు. ఒక 6 years బ్యాక్ జిఎంబి అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అన్నది కూడా తెలియని టైంలో నేను స్టార్ట్ చేసిన ఎస్సీఓ అన్నది. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరికీ అలా చేయడం వల్ల నన్ను చూసి చాలామంది స్టార్ట్ చేసారు. ఓకే. అండ్ చాలామంది బిజినెస్ ఓనర్స్కి ముందే నేను రిఫర్ చేసిన జిఎంబి ఎస్సీఓ చేయించుకున్నాను. అప్పుడు ఎవరు సరిగా పట్టించుకోలేరు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏమైందంటే జస్ట్ డయల్ నుంచి చాలామంది బిజినెస్ ఓనర్స్ బయటకు వచ్చేసారు. అంటే జస్ట్ డయల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే క్లయింట్ నెంబర్ని మల్టిపుల్ బిజినెస్ ఓనర్స్కి పంపించేస్తున్నారు. దానివల్ల సరిగా బిజినెస్ కాకపోవడం, అంటే సార్ 500 చెప్పారు మీరేంటి 600 చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఈయన 500కి వచ్చాడు. ఇలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరు జస్ట్ డయల్ నుంచి బయటకు వచ్చేసి జిఎంబి క్రియేట్ చేసుకొని టాప్ లిస్టింగ్ రావడానికి స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఆల్మోస్ట్ మేము 99% సక్సెస్ అయినాం లోకల్ ఎస్సీఓ టాప్ లిస్టింగ్కి. ప్రసాద్ సెల్ కేర్ వైజాగ్ అని చెప్పేసి వాళ్ళకు 1.5 years నుంచి చేస్తున్నాము. తనది టాప్ లిస్టింగ్లోనే ఉంది. పీసీసీ అకాడమీ వైజాగ్ అని చెప్పేసి వాళ్ళ టాప్ లిస్టింగ్లోనే ఉంది. విహారీ ట్రావెల్స్ తనకు వాళ్ళ టాప్ లిస్టింగ్లో, ఇట్లా చాలా మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎస్సీఓ వాళ్ళు 3 months 2 months చేయించుకుంటారు. కంటిన్యూగా 1 year 1.5 years నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. బిజినెస్ ఓనర్స్ ఎలా థింక్ చేస్తారంటే 3 months చేసుకున్నాం నేను టాప్ వచ్చేసిన ఆపేస్తాం, అవసరమా అంటే ఇంకా 3 months బాగా రన్ అవుతున్న బిజినెస్ టాప్ లిస్టింగ్కి వచ్చి వాళ్ళు ఆపేయగానే ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే మేము డైలీ యాక్టివిటీస్ చేస్తుంటాం జిఎంబిలో. అసలు అప్డేట్స్ ఇవ్వడం కావచ్చు, ప్రోడక్ట్స్ ఇవ్వడం కావచ్చు, ఎస్సీఓ చేయడం, బ్లాగ్స్ రాయడం, బ్యాక్ లింక్స్ ఇవ్వడం, డైలీ గూగుల్కి ఫీడ్ చేస్తూనే ఉంటాం ఏదో రూపంలో. ఏమి జిఎంబికి ఏదో రూపంలో మేము ఖచ్చితంగా ఫీడ్ చేస్తుంటాం, యాక్టివ్లోనే ఉంటాం. సో అది టాప్లో ఉంటుంది. ఆ బిజినెస్ అన్నది యాక్టివ్లో ఉన్నది అన్నది గూగుల్కి ఐడియా ఉంటుంది. ఎస్సీఓ ఆపే కానీ ఈ వర్క్ అంతా అయిపోతుంది కదా. అండ్ వాళ్ళ కాంపిటీటర్ కూడా తొందరగా నేను కూడా టాప్ లిస్టింగ్కి వచ్చేయాలన్న ఐడియా తనకు కూడా క్రియేట్ అయిపోయి తను క్యాచ్ చేసేసుకుంటాడు. ఓకే, రెగ్యులర్ ప్రాసెస్ బిజినెస్ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మనం ఎస్సీఓ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఆపొద్దు. అంటే అదే ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నా వెనక ఫ్రెండ్ ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఇద్దరం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నేను ఆపేసిన అంటే మళ్ళీ ఆమె ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది, నేను లో అయిపోతాను. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువైపోయినాయి, అందులో అకౌంట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో స్టడీ పరంగా చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని బయట ఎంతవరకు సర్వైవ్ అవ్వగలరు? ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకున్నాం, మాకు మొత్తం వచ్చేసింది, నాకు నాలెడ్జ్ మొత్తం ఉందన్నది ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఎక్కడ ఎర్రర్ వస్తేనే కదా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎవరైనా కూడా పైనే నేర్పిస్తే అంత డెప్త్ ప్రాసెస్ ఏమి ఉండదు. ఫస్ట్ కంపల్సరీ స్టూడెంట్ ఒక 3 months అన్న ఇంటర్న్షిప్ చేయాలి. అది పెయిడ్ కావచ్చు, అన్పెయిడ్ కావచ్చు. అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఒక నాలెడ్జ్ అన్నది వాళ్ళకు క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళకు తెలుస్తుంది ఆ ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది ఇంటర్న్షిప్లో మొత్తం వాళ్ళు నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేయడం బెటర్. డైరెక్ట్ పెద్ద క్లయింట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆల్రెడీ బ్రాండ్ ఉన్న బిజినెసెస్కి వెళ్ళి వాటితో డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వడం అండ్ మీ నేమ్ కూడా అక్కడే మీరు ఆగిపోవడం, వెళ్ళొద్దు ఇంకా వద్దు ఇదంతా ఇష్యూస్ అన్న ఫీలింగ్ వస్తుంది. చిన్నగా స్టార్ట్ చేసుకొని ఒక 1 year అన్న జాబ్ చేయాలి కంపల్సరీ. 1 year నుంచి 2 years అన్న జాబ్ చేస్తే మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు, మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి కాబట్టి మనకు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాము. ఓకే, అంటే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు డిజిటల్? చేస్తున్నాం. ఎవరికైనా ఇంటర్న్షిప్స్ కావాలనుకున్నా లేదంటే సర్వీస్ కావాలి మాది, మా బిజినెస్ పేజ్కి అప్రోచ్ అవ్వచ్చు. ఐడిఎం స్మార్ట్ టెక్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. అండ్ గూగుల్ మై బిజినెస్లో కూడా ఐడిఎం స్మార్ట్ టెక్ శంషాబాద్లో ఉంది. ఎవరైనా కాల్ చేస్తే
వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ మాకు సెండ్ చేశారనుకోండి, మొత్తం ఫ్రీగానే అనలైజ్ చేస్తాం. వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఏంటి, ఎందుకు వాళ్ళ బిజినెస్ డ్రాప్ డౌన్ అవుతుంది, వాళ్ళ కాంపిటీటర్స్కి బాగా కాల్స్ వస్తున్నాయి, బిజినెస్ బాగా రన్ అవుతుంది, వీళ్ళకి ఎందుకు రన్ అవ్వట్లేదు, మార్కెటింగ్లో వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి వాళ్ళకు ఒక రిపోర్ట్ అనేది సెండ్ చేస్తాం బిజినెస్ ఓనర్స్కి. అండ్ ఇంటర్న్షిప్స్ చేసుకునే వాళ్ళు వచ్చి ప్రాక్టికల్గా కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ తర్వాత వాళ్ళకు నాలెడ్జ్ బాగుంది, తను చేయగలుగుతాడు అంటే మేమే వాళ్ళని హైర్ చేసుకుంటాము. సన్మిక గారు, అంటే అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియదు. సో డిఫరెన్స్ ఏంటి? చాలా మంది సేల్స్కి వెళ్ళిపోతారు. ఇంతకుముందు చెప్పాను కానీ క్లారిటీ ఇవ్వలేను. సేల్స్, మార్కెటింగ్, ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే బిజినెస్ ఓనర్స్ మార్కెటింగ్ చేయాలి, మార్కెటింగ్ క్రియేట్ చేయాలి. లైక్ బ్రాండ్ అవేర్నెస్ సోషల్ మీడియా త్రూ కావచ్చు, ఆఫర్స్ని క్రియేట్ చేయడము, లేదంటే డిఫరెంట్ టైప్స్లో వాళ్ళకు అప్రోచ్ అవ్వడం. ఆఫర్స్ మనం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మన స్పెషల్ ఏందో వాళ్ళకి చూపిస్తే ఒక ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఇంతకుముందు అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా అన్నానో మార్కెటింగ్లో కూడా సేమ్. సో అది క్రియేట్ అయిన తర్వాత సేల్స్కి వెళ్ళాలి. సో సేల్స్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకు 99% కూడా మనకు కన్వర్సేషన్ అన్నది వచ్చేస్తుంది. డైరెక్ట్ సేల్స్కి వెళ్ళిపోతే మనకు ఎలాంటి యూజ్ ఉండదు, చాలా తక్కువ. 100 మెంబర్స్ వచ్చారనుకోండి సేల్స్కి వెళ్తే, ఒక్క మెంబరే మనకు కన్వర్ట్ అవుతాడు. అదే మనం మార్కెటింగ్ చేసామనుకోండి, మన ఆఫర్స్, మన బిజినెస్ సర్వీసెస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోతుంది. సో వాళ్ళకి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. 100లో ఒక 10 మెంబర్స్ కావచ్చు, 20 మెంబర్స్ కావచ్చు, కన్వర్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండు కూడా ఇంపార్టెంటే. సో ఇప్పటివరకు మనం జిఎంబి గురించి మాట్లాడుకున్నాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి ఉండాలి అని. అండ్ సోషల్ మీడియా కూడా చాలామంది మెయింటైన్ చేస్తారు బిజినెస్ ఉన్న వాళ్ళందరూ. అసలు సోషల్ మీడియాకి జిఎంబికి డిఫరెన్స్ ఏంటి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసి మనకు క్లయింట్స్ అప్రోచ్ అవుతారు. సో కొంతమంది ఎంక్వైరీకి వస్తారు, కొంతమంది ఏంటో తెలుసుకుందామని వస్తారు. దాంట్లో కూడా కన్వర్సేషన్ ఉంటుంది, కాకపోతే బడ్జెట్ మనం అందులో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గూగుల్ మై బిజినెస్ దగ్గరకు వచ్చే వరకు క్లయింట్ నీడీ పీపుల్స్ మాత్రమే సెర్చ్ చేస్తారు. సో నీడీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, జెన్యున్ క్లయింట్స్ వస్తారు. కావాల్సిన వాళ్ళు కాల్ చేసిరంటే ఆటోమేటిక్గా మనకు కన్వర్ట్ అయిపోతుంది. గూగుల్ నుంచి వచ్చే వాళ్ళు కాల్ చేసిరంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. సోషల్ మీడియా దగ్గరికి వెళ్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మన ప్రోడక్ట్ తీసుకోండి అనేసి మనం సోషల్ మీడియా త్రూ మనం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇక్కడ గూగుల్ మై బిజినెస్ దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు మన దగ్గరకు వస్తారు, క్లయింట్ గూగుల్లో సెర్చ్ చేసి. సో వాళ్ళు జెన్యున్ క్లయింట్స్ ఉంటారు అండ్ కన్వర్సేషన్ రేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియా దగ్గరకు వచ్చే వరకు కొంచెం తక్కువ ఉంటుంది, బడ్జెట్ కూడా మనము పెడుతూ ఉండాల్సి ఉంటుంది. సో సోషల్ మీడియా నుంచి వచ్చే 100 ఎంక్వైరీస్ కన్నా మన గూగుల్ మై బిజినెస్ నుంచి వచ్చే ఒక్క కాల్ కావచ్చు, 2 కాల్ కావచ్చు, కన్వర్సేషన్ చాలా బెటర్గా ఉంటుంది. సో 100 మెంబర్స్ అన్నెసరీ లీడ్స్ కన్నా కూడా మనకు ఇంపార్టెంట్ ఒక్క లీడ్ బెటర్ కదా. గూగుల్ మై బిజినెస్ నుంచి డైరెక్ట్ వస్తారు. కాకపోతే సోషల్ మీడియా కంపల్సరీ ఉండాలి. మన బ్రాండ్ గురించి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మన బ్రాండ్ ఏంటన్నది ఒక lakhs of పీపుల్స్కి తెలుస్తుంది సోషల్ మీడియా త్రూ. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళు మన బ్రాండ్ గురించి చూస్తారు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఇప్పుడు అవసరం లేకపోయినా మన నేమ్ అన్నది వాళ్ళకు మైండ్లో ఉండిపోవడం వల్ల గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేసి అలా కూడా మన దగ్గరకు అప్రోచ్ అవుతారు. సో రెండు కూడా ఇంపార్టెంటే. సో ఇప్పటికి జిఎంబి గురించి అండ్ వెబ్సైట్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ లింక్ అనేది, దాన్ని ఏ విధంగా మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకోవాలి, ఎలా మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. బట్ మీ నుంచి ఇప్పుడు ఐడిఎం స్మార్టెక్ నుంచి ఒక పర్సన్ జిఎంబి చేయించుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవుతారు, ఏ విధంగా డెవలప్ అవుతారు దాని నుంచి అంటే ఒక పాయింట్లో చెప్పండి. మేమైతే ఫస్ట్ థింగ్ ఒక జిఎంబి అకౌంట్ రాగానే లేదంటే ఒక బిజినెస్ ఓనర్ అప్రోచ్ అవ్వగానే వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటాం. అండ్ వాళ్ళ కాంపిటీటర్స్ని ఫస్ట్ థింగ్ వాళ్ళని అనలైజ్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ కాంపిటీటర్స్ని బట్టి మన బిజినెస్ పొజిషన్ ఎక్కడుంది, ఏ కీవర్డ్కి అంటే మామూలుగా ర్యాండమ్గా సెర్చ్ చేసే కీవర్డ్స్ ఉంటాయి.
నియర్ మీ కావచ్చు, బెస్ట్ కావచ్చు, ఇన్ హైదరాబాద్, ఇన్ వైజాగ్, ఇలాంటి కీవర్డ్స్ అన్నిటిపైన కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని చెక్ చేసుకుంటాం. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, వాళ్ళ జిఎంబి ఆప్టిమైజేషన్ అయిందా లేదా, అండ్ మన టూల్స్ అండ్ ప్లగిన్స్ని ఇంటిగ్రేట్ చేశారా, ఎవ్రీథింగ్ కూడా మేము అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసుకొని ఫస్ట్ థింగ్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ని ఆప్టిమైజేషన్ చేయడం. అండ్ కొన్ని టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఉంటాయి అండ్ పెయిడ్ టూల్స్ కూడా ఉంటాయి. ఆ రెండింటిని మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ కాంపిటీటర్స్ని అనలైజ్ చేసుకోవడం. అండ్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్లో ఏవైతే మిస్ అయ్యాయో అవన్నీ కూడా యాడ్ చేయడం. అండ్ డైలీ వాళ్ళకు అప్డేట్స్ ఇస్తూ ఉండడం. బ్లాగ్స్ రాయడం, డిఫరెంట్ బ్లాగర్స్లో బ్లాగ్స్ రాస్తాం. సో బ్లాగ్స్ రాయడం వల్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం గూగుల్కి ఇస్తున్నాం. సో గూగుల్ రీడ్ చేస్తుంది. బ్యాక్ లింక్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఇవ్వడము, అండ్ ప్రోడక్ట్స్ లిస్ట్ చేయడం, వాట్సాప్ కాల్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా లింక్స్ కూడా గూగుల్ మై బిజినెస్కి ఇవ్వడం, సైటేషన్స్, స్కీమా మార్కప్, ఇట్లా కంప్లీట్గా వాళ్ళ అకౌంట్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్సీఓ చేసి టాప్ లిస్టింగ్కి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది డెవలప్ అయ్యే స్టేజ్ వరకు వీళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు ఐడిఎం స్మార్ట్ టెక్. సో ఖచ్చితంగా మనం గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ముందుగా మనకి గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత. సో అందులో మనకి మెయిన్, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా. సో అట్లా మనకు ఫస్ట్ వచ్చిన దాన్ని పిక్ చేసుకుంటాం ఫస్ట్ లిస్ట్లో అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా జిఎంబి లింక్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మన బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదా ప్రమోషన్స్ అన్నీ కూడా అందులో చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అన్నా, ఒక 10 మందికి మన బిజినెస్ తెలియాలి అన్నా ఖచ్చితంగా జిఎంబి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు go and do it. Thank you so much, madam. Thank you, madam.